హలో అందరికీ హాయ్. నేనైతే కోడిగుడ్లు పులుసు అయితే పెడుతున్నానండి. బెండకాయ, కోడిగుడ్లు, చింతపండు తగినంత, ఉల్లిపాయలు, ఇంకా ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అన్నీ ప్రిపేర్ చేసేసాను. ఒకసారి చేసేద్దామా, ఎలా చేద్దామో చూడండి. కళాయి పెట్టా, ఆయిల్ కూడా పోసాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం పసుపు అయితే ఒక స్పూన్ వేసుకోవాలండి. నేనైతే ఉడకబెట్టిన గుడ్లన్నీ కూడా అందులో వేసేసాను. చూడండి, ఈరోజు మా ఇంట్లో ఇదే కర్రీ అండి, కోడిగుడ్లు బెండకాయ పులుసు. మీరు కూడా అందరూ చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే మా ఇంట్లో కొంచెం జనాభా ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ గుడ్లు అనేది తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ పగిలిపోకుండా, పెనానికి అంటుకోకుండా వేపుకోవాలండి. అంటుకుంటే మళ్ళీ ఆ ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఆయిల్లో గుడ్డు అనేది పగలకుండా మనం వేపుకోవాలండి. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఎండాకాలం మనం ఎంత పులుపు తింటాం కూడా మనకు అంత సలవ చేస్తుంది, కానీ బాగుంటుంది పులుసులు అయితే. మనకి చికెను, మటను కర్రీల కన్నా దేని టేస్ట్ దానికే వస్తుందండి. కాకపోతే మన పులుసు కూడా తినాలి అప్పుడప్పుడు. సో నాకైతే ఇలా ఫ్రై అయిపోయినాయి, తీసేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇదే ఆయిల్లో అయితే ఆనియన్స్ అయితే నేను కుక్ చేసేస్తాను. ఇంకా వేరే ఆయిల్ కూడా వేయను, ఇంకా అందులో పసుపు కూడా వేయనండి, అదే కుక్ చేసేస్తాను. నాకైతే అదే పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి, ఆనియన్స్ అయితే వేపేస్తున్నాను. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే వేపుకోవాలండి. వేపుకోవడం వల్ల మనకి కొంచెం చిక్కగా పులుసు అనేది వస్తుందండి. మనం ఎంత చిక్కగా పెట్టుకుంటే అంత చిక్కగా పులుసు అనేది మనకి వస్తుందండి. నీళ్ళు ఎక్కువ పోసేస్తే అది పల్చగా అయిపోతుంది కాబట్టి మనం తగినంతే మనం పులుసు అనేది పోసుకోవాలండి. చూడండి, నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత తినగలుగుతారో అంత మాత్రం సాల్ట్ అయితే వేసుకోండి. మీకు కావాలంటే పులుసు అయిపోయినా కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇందులో కారం అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, బెండకాయలు కారం కూడా రెండు ఒకేసారి వేసాను. సో ఇలా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచి కొంచెం చింతపండు నానబెట్టుకున్న వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ కింద మాడిపోతుంది బాండి మనం వాటర్ పోయకపోతే. ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు వేసి ఉంది కదా, మాడిపోతుంది. సో మాడిపోకుండా మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ పోసుకుంటే తర్వాత పులుపు అనేది మనం ఆటోమేటిక్గా పిసికేసి వేసుకోవచ్చండి. చూసారా, నేను ఎంత పులుపు అయితే తినగలుగుతామో అంత మాత్రమే వేసుకుంటామండి. అంతే ఫ్రెండ్స్. చూసారా, పులుసు అనేది కొంచెం మరగబెట్టుకొని దించేస్తే పులుసు రెడీ అయిపోతుంది. ఉడకబెట్టిన గుడ్లు కూడా ఫ్రై చేసుకున్నాం కదా మనం ఇందాక, ఆ గుడ్లు కూడా ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేస్తాను. చూడండి, పులుసు ఇంతే చిక్కగా పెట్టుకోవాలండి. పులుసు ఎంత చిక్కగా ఉంటే మనకు అంత టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా గుడ్లు పులుసు పెట్టండి. ఎన్ని విధాలుగా పెట్టినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. థ్యాంక్ యూ.